అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ రాఘవేంద్రరావు, పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల విద్యా సంస్థ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల జరుగుతున్న అకృత్యాల వల్ల విద్యార్థులు, యువత, ప్రజలకు డ్రగ్స్ కల్చర్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ ఎస్ఐ రాఘవేంద్రరావు అన్నారు. దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నేను చుట్టుపక్కల ఉన్న ప్రతి జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో చేసి పిల్లలతో పాటు వారికి ఈ అవేర్నెస్ కల్పించి వారిని మన అందరితో పాటు నిర్వహించి మా సిబ్బందితో పాటు అందరం పిల్లలకి వాళ్ళ జీవితాల గురించి డ్రగ్ అబ్యూస్ మరియు వివిధ రకాల మానవ రోగాలకి లోపడకుండా ఉండడానికి వారికి తగినంత సమాచారాన్ని వాళ్ళకి ఇప్పించి వారితో పాటు ఒక ర్యాలీ నిర్వహించి వారందరినీ మన చౌరస్తాలో అన్ని కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలతో పాటు ప్రతిజ్ఞ నిర్వహించినాము. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మన తెలంగాణలో ఇవాళ విపరీతంగా డ్రగ్స్ మన డ్రగ్స్ వల్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు, తర్వాత వీటన్నింటి గురించి అవేర్నెస్ చేసేటందుకు వాళ్ళ ర్యాలీ కార్యక్రమాలను మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహింపజేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఇక్కడ ర్యాలీ కార్యక్రమాలను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అందరం కలిసి ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు కానీ, యువత కానీ, ప్రజలు అందరూ కూడా మరి ఈరోజు పెరుగుతున్నటువంటి డ్రగ్స్ కల్చర్కు వ్యతిరేకంగా అందరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వాడటం వల్ల మరి జనం లోపల ఒక నేర ప్రవృత్తి కూడా పెరిగేటటువంటి సిద్దిపేట జిల్లా